నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. వివేకవంతుడు మాట్లాడుతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు, కానీ మన నిర్ణయాలు పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చగలవు. మన విజయానికి మార్గం కష్టమైనదే అయినా ప్రతి అడుగు మనల్ని ఒక మెట్టు పైకి తీసుకుపోతుంది. ఆ ప్రయాణానికే అసలైన విలువ ఉంటుంది. నేడు చేసే చిన్న ప్రయత్నమే రేపటి గొప్ప ఫలితానికి మార్గం వేస్తుంది. ప్రతి చిన్న కృషికి ఓ పెద్ద ప్రభావం ఉంటుంది. నిన్నటి తప్పుల మీద విచారించకండి, వాటి నుంచి నేర్చుకొని నేడు కొత్తగా మొదలు పెట్టండి. ప్రతిరోజు ఓ కొత్త అవకాశం. విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు ఖచ్చితంగా చేసే కృషి ఓ రోజు గొప్ప విజయాన్ని తీసుకురావడమే కాదు, మనల్ని మారుస్తుంది కూడా. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోతే కష్టం లేదు, మీరు మిమ్మల్ని నమ్మకపోతే అది నిజమైన అపాయం. తల వంచి ఉండడం కాదు, తలెత్తి జీవించడం నేర్చుకోండి. మన గౌరవం మన చేతిలోనే ఉంటుంది. మీ కలలు పెద్దగా ఉన్న వాటిని సాధించడానికి మీరు చేసే అడుగులు కూడా పెద్దవే కావాలి. చిన్న ప్రయత్నాలతో గొప్ప గెలుపు రాదు. జీవితం అనేది మీకు ఇచ్చిన అవకాశం కాదు, మీరు సృష్టించుకునే అవకాశాల సమూహారం. విజయం అనేది గమ్యం కాదు, అది మన ప్రయాణంలో వచ్చే బహుమతి మాత్రమే. నిజమైన గెలుపు ప్రతిరోజు మన శ్రమను ప్రేమించడం. ప్రతి ఓటమిలో ఒక విజయం దాగి ఉంటుంది. మనం ఓడిపోతే కాదు, మళ్ళీ లేచి ప్రయత్నించకపోతేనే నిజమైన ఓటమి. ఓటములను గెలుపుల బీజాలు చేయడం మన చేతిలోనే ఉంది. ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, అది భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడం. జీవితంలో మిమ్మల్ని నమ్మిన వాళ్ళు అరుదుగా ఉంటారు, కానీ మీరు మిమ్మల్ని నమ్మినప్పుడు ప్రపంచమే మిమ్మల్ని గౌరవిస్తుంది. సమయం అన్నది మనం ఆగిపోతే ముందుకెళ్తుంది, కానీ మనం కదలగలిగితే అది మనతోనే కలిసి ప్రయాణిస్తుంది. ఒక్కోసారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి వెనక్కి తిరిగి చూడడం అవసరం. గతం నుంచి నేర్చుకోండి, కానీ అందులోనే బ్రతకకండి. మీరు చేసే ప్రతి మంచి పనికి ఎప్పుడో ఒకరోజు ఫలితం వస్తుంది. అదే విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఆలోచనలు గొప్పవిగా ఉండాలి, కానీ వాటిని కార్యరూపం దాల్చే ప్రయత్నాలు చేస్తేనే నిజమైన మార్పు వస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. ఆనందంగా ఉండే వారంతా కష్టాలు లేని వారు కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే, వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. ఉన్నదాన్ని గౌరవించు, ఉన్నదాంతో సంతోషించు. కావలసిన దాని గురించి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రేమను పంచండి. సంతోషాన్ని విడిచిపెట్టకుండా ఎవరూ మీ వద్దకు రావద్దు. మనకు ఎప్పటికీ సరిపోని ఏకైక విషయం ప్రేమ.
ఇంకా మనం ఎప్పటికీ తగినంత ఇవ్వని ఏకైక విషయం ప్రేమ. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. ఆనందంగా ఉండే వారంతా కష్టాలు లేని వారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఉన్నదాన్ని గౌరవించు, ఉన్నదాంతో సంతోషించు. కావలసిన దాని గురించి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రేమను పంచండి. సంతోషాన్ని విడిచిపెట్టకుండా ఎవరూ మీ వద్దకు రావద్దు. మనకు ఎప్పటికీ సరిపోని ఏకైక విషయం ప్రేమ. ఇంకా మనం ఎప్పటికీ తగినంత ఇవ్వని ఏకైక విషయం ప్రేమ. కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు, కడుపులో పుట్టే ఆకలి, ఇవి రెండు ఒక వ్యక్తి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మన మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నీకు ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. నీకు ఏదైనా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. బరువు మోసే వాడికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడికంటే మర్యాద తెలిసినవాడు గొప్పవాడు. ధనం ఉన్నవాడితో కాదు, గుణం ఉన్నవాడితో స్నేహం చేయండి. ఎందుకంటే మీరు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. మీకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే లైఫ్లో సంతోషం అనేదే ఉండదు. నీతో ఒక ఆడది తన బాధలు, సమస్యలు, తన విషయాలు నీతో పంచుకుందంటే ఆమె నిన్ను నమ్ముతోందని అర్థం. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. కన్నవాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కన్నాను, కానీ ఆనందాన్ని ఎన్నడూ కనలేదు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనసుతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో అయినా. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్లేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు. తనకు ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.
ఇష్టం లేనప్పుడు అమ్మాయిలు స్వేచ్ఛగా నో చెప్పగలరు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బంధం అన్ని వేళ సమస్యలాగే అనిపిస్తుంది. పురుషుని అవసరం ఉన్న స్త్రీగా ఎన్నడూ ఉండకు. పురుషుడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. నీ భార్య నీ దగ్గర లేకపోతే 1-2 రోజులు చాలా బాగుంటుంది, కానీ జీవితాంతం లేకపోతే నువ్వు సరిగ్గా జీవించలేవు. స్త్రీకి అందం కంటే మనసు గొప్పది. అమ్మాయిలకి అవతల వారిని నమ్మడం అంత సులభం కాదు, కానీ ఒక్కసారి నమ్మితే అంతే. అమ్మాయి ప్రేమలో పడినప్పుడు మొత్తం హృదయాన్ని ఇస్తుంది. ఒక అమ్మాయి మీరు చెప్పిన మాట కంటే మీరు చూపించే ప్రేమను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. అమ్మాయిలకు మాట్లాడకుండా ఉండడం అంటే అస్సలు నచ్చదు, కానీ ఆగ్రహంలో మాత్రం మౌనంగా ఉంటారు. తనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంది, ముఖ్యంగా తన వ్యక్తి జీవితంలో. తనపై ఎవరైనా గర్వంగా ఫీల్ అయితే ఆమెలో అదనపు బలాన్ని చూపుతుంది. ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి అనే కోరిక ఉంటుంది. అందం గురించి ఆలోచించేలా అమ్మాయిలను సమాజమే రూపొందించింది, కానీ ఆమెకు ఆత్మవిశ్వాసం అందాన్ని మించింది. తనకు నచ్చిన వ్యక్తి చిన్నగా మాట్లాడినా తానొక పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతుంది. ఒక అమ్మాయి నిజంగా బాధపడితే తన కన్నీళ్లు చూపించకుండా కష్టపడుతుంది. తనకు రక్షణ భావన కలిగించగల వ్యక్తి అంటే ఎంతో ఇష్టం. ఒక అమ్మాయి నో చెప్పినా చాలాసార్లు అవును అనే అర్థంలోనే ఉంటుంది. అర్థం చేసుకునేవాడు కావాలి. ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు ఆమె విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి పొందడం కష్టం. ఆమె మౌనంగా ఉన్నప్పుడు మనసులో వేల మాటలు ఉండొచ్చు. ఆమె కోసం చిన్న ప్రేమతో చేసిన పని ఆమె జీవితాంతం గుర్తుంచుకుంటుంది. ఆమె తల్లిదండ్రులపై ప్రేమను ఎవ్వరూ మార్చలేరు. ఒక అమ్మాయి కోసం సమయం వెచ్చిస్తే మీరు ఆమె హృదయంలో ఉంటారు. ఆమెకు భద్రత, గౌరవం, ప్రేమ ఈ మూడింటిలో ఏదో ఒకటి లేకపోతే ఆమె మనసు చెదిరిపోతుంది. ఆమె నిజమైన ఆనందాన్ని బయట చూపించడానికి కాదు, లోపల గౌరవించే వారికి మాత్రమే చూపిస్తుంది. తన ప్రేమను నిరూపించుకోవడానికి అవసరమైతే తానెంతో త్యాగం చేయగలదు. ఒక అమ్మాయి ఒక్కసారి తలుచుకుంటే ఎంత దూరమైనా, ఎంత టైం అయినా మిమ్మల్ని మర్చిపోదు. ఆమె మిమ్మల్ని ఎన్నిసార్లు ఒత్తిడిగా తిడితేనూ లోపల మాత్రం ఎంతో ప్రేమ ఉంటుంది. ఒక అమ్మాయి సైలెంట్ అయిపోయినప్పుడు ఆమె మనసులో నొప్పి పీక్స్లో ఉంటుంది. ఆమె నిజంగా గంభీరంగా ఫీల్ అయ్యే వ్యక్తిని ఎప్పటికీ వదిలిపెట్టదు. పెద్ద పెద్ద గిఫ్ట్స్ కంటే మీరు అర్థం చేసుకోవడం ఆమెకు విలువైనది. ఆమె ఒక చిన్న మెసేజ్ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటుంది, ముఖ్యంగా ప్రేమతో చెప్పినది అయితే. అమ్మాయిలు తమ తప్పు చెప్పకుండానే సంశయపడతారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళను చూస్తే తామే ముందుకు ఒప్పుకుంటారు. తను నన్ను ఆప్యాయంగా పిలిచాడా అనే ఒక్క మాటలోనే రోజంతా హ్యాపీగా ఉంటుంది. ఒక అమ్మాయికి మీరు చేసే చిన్న సర్ప్రైజ్ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిస్తుంది. ఆమె రోల్ మోడల్ కేవలం సెలబ్రిటీ కాదు, తనని అర్థం చేసుకునే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె మిమ్మల్ని ప్రేమిస్తే మీ చెడు రోజుల్లో మీరు ఒంటరిగా ఉండనివ్వదు. ఆమెకు మీరు ఒక మంచి స్నేహితుడిగా మిగిలిన ఆమె మీ గురించి మంచి మాటలే మాట్లాడుతుంది. ఆమెకు నిజమైన రికగ్నిషన్ ఇవ్వడం అంటే మీరు ఆమెను అర్థం చేసుకోవడమే. ఆమె బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే ఒక్క మాట ఆమెకు శక్తినిస్తాయి.
తన మీద ఎవరైనా గర్వపడినప్పుడు ఆమె హృదయం పొంగిపోతుంది. ఒక అమ్మాయి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తిరిగి దాన్ని పొందడం చాలా కష్టం. ఆమె బాధను నవ్వుతో కప్పిపుచ్చుకుంటుంది, కానీ ఓపిక లేని వాడి ముందు చెడిపోతుంది. ఒక అమ్మాయి నిశ్శబ్దంగా మీపై ప్రేమను చూపిస్తే మీరు నిజంగా ప్రత్యేకమైన వ్యక్తి. భయపడి వెనక్కి తగ్గిన ప్రతి క్షణం మన లక్ష్యానికి దూరంగా నడిచిన ఒక అడుగు. భయాన్ని ఎదుర్కోవడం జీవితంలో గొప్ప గెలుపు. సంక్షోభాలు మన శక్తిని పరీక్షిస్తాయి. వాటిని ఎదుర్కొన్నప్పుడే మన అసలైన విలువ బయటపడుతుంది. ఒక గొప్ప కలను కలగడం ఒక్కటే కాదు, దాన్ని నెరవేర్చడానికి ప్రతిరోజు ఒకచోట ముందుకెళ్లడమే నిజమైన గొప్పతనం. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు, కానీ మన నిర్ణయాలు పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చగలవు. మన విజయానికి మార్గం కష్టమైనదే అయినా ప్రతి అడుగు మనల్ని ఒక మెట్టు పైకి తీసుకుపోతుంది. ఆ ప్రయాణానికే అసలైన విలువ ఉంటుంది. నేడు చేసే చిన్న ప్రయత్నమే రేపటి గొప్ప ఫలితానికి మార్గం వేస్తుంది. ప్రతి చిన్న కృషికి ఓ పెద్ద ప్రభావం ఉంటుంది. నిన్నటి తప్పుల మీద విచారించకండి, వాటి నుంచి నేర్చుకొని నేడు కొత్తగా మొదలు పెట్టండి. ప్రతిరోజు ఓ కొత్త అవకాశం. విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు ఖచ్చితంగా చేసే కృషి ఓ రోజు గొప్ప విజయాన్ని తీసుకురావడమే కాదు, మనల్ని మారుస్తుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోతే కష్టం లేదు, మీరు మిమ్మల్ని నమ్మకపోతే అది నిజమైన అపాయం. తల వంచి ఉండడం కాదు, తలెత్తి జీవించడం నేర్చుకోండి. మన గౌరవం మన చేతిలోనే ఉంటుంది. మీ కలలు పెద్దగా ఉన్నా వాటిని సాధించడానికి మీరు తీసే అడుగులు కూడా పెద్దవే కావాలి. చిన్న ప్రయత్నాలతో గొప్ప గెలుపు రాదు. జీవితం అనేది మీకు ఇచ్చిన అవకాశం కాదు, మీరు సృష్టించుకునే అవకాశాల సమాహారం. విజయం అనేది గమ్యం కాదు, అది మన ప్రయాణంలో వచ్చే బహుమతి మాత్రమే. నిజమైన గెలుపు ప్రతిరోజు మన శ్రమను ప్రేమించడం. ప్రతి ఓటమిలో ఒక విజయం దాగి ఉంది. మనం ఓడిపోతే కాదు, మళ్ళీ లేచి ప్రయత్నించకపోతేనే నిజమైన ఓటమి. ఓటములను గెలుపుల బీజాలు చేయటం మన చేతిలోనే ఉంది. ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, అది భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడం. జీవితంలో మిమ్మల్ని నమ్మిన వాళ్ళు అరుదుగా ఉంటారు, కానీ మీరు మిమ్మల్ని నమ్మినప్పుడే ప్రపంచమే మిమ్మల్ని గౌరవిస్తుంది. సమయం అన్నది మనం ఆగిపోతే ముందుకెళ్తుంది, కానీ మనం కదలగలిగితే అది మనతో కలిసి ప్రయాణిస్తుంది. ఒక్కోసారి జీవితంలో ముందుకు వెళ్ళటానికి వెనక్కి తిరిగి చూడడం అవసరం. గతం నుంచి నేర్చుకోండి, కానీ అందులో బతకకండి. మీరు చేసే ప్రతి మంచి పనికి ఎప్పుడో ఒకరోజు ఫలితం వస్తుంది. అదే విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఆలోచనలు గొప్పవిగా ఉండాలి, కానీ వాటిని కార్యరూపం దాల్చే ప్రయత్నాలు చేస్తేనే నిజమైన మార్పు వస్తుంది. జీవితంలో పెద్ద విషయాలు సాధించాలంటే పెద్ద కష్టాలు తప్పవు, కానీ ఆ కష్టాలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, వాటినే మన బలం చేసుకొని ముందుకు సాగితే ప్రతి అవరోధం మన మార్గంలో ఒక మెట్టులా మారుతుంది. ఆ మెట్లు మనల్ని ఎత్తుకు తీసుకెళ్తాయి. ప్రతి అంధకారానికి ఒక పుక్కిలికైనా వెలుగు ఉంది. మనకి ధైర్యం, నమ్మకం ఉంటే ఆ వెలుగును చేరుకోవచ్చు. నువ్వు నీ మీద నమ్మకాన్ని కోల్పోకు. నిన్ను నువ్వు ఓడిపోతున్నానని అనుకున్నా నీలో ఓడిపోని మనిషిని నీవే మళ్ళీ వెలుగు తీయి. సాధనకు మార్గాలు అనేకం, కానీ వాటిలో నిన్ను నిలబెట్టే ఒకే ఒక్క మార్గం నీ పట్టుదల. నీవు నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రపంచం నీ విజయాన్ని గుర్తించక తప్పదు. నీ నిబద్ధతే నీ గమ్యాన్ని నిర్మించే అసలు శక్తి. కఠినమైన కాలాలు మనకు జీవితంలోని అసలు విలువలు నేర్పిస్తాయి. మనిషి తన శక్తి ఎంత ఉందో తెలుసుకునే సమయం అదే. కాబట్టి
కష్టం వచ్చినప్పుడు బాధపడకు.